అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను కొంతమందిని అడిగాను ఒకప్పుడు, ఏంటి బ్రదర్ ఎందుకు ఇలా తాగుతున్నారు, ఎందుకు బ్రదర్ ఇలా తిరుగుతున్నారు, ఎందుకు బ్రదర్ మీరు జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు, చాలా వరకు వ్యసనానికి బానిసైపోతున్నారు, ఇలా ఎందుకుంటున్నారు బ్రదర్ అంటే, వాళ్ళు నాతో చెప్పిన సమాధానం, నా ఇష్టం, నా డబ్బులతో నేను తాగుతున్నా, ఏం నీ డబ్బులు ఇవ్వట్లేదు కదా, నీతో ఏం మేము నీ డబ్బులతో మేము వాడట్లేదు కదా, తాగట్లేదు కదా, నా ఇష్టం, నా దేహం, నా శరీరం, నా ప్రాణం, నా జీవితం, అసలు నా జీవితంలో నువ్వేడు బ్రదర్ అంటే చెప్పడానికి అని చెప్పి నా అన్నారు కొంతమంది. కానీ బైబిల్లో కొంతమందికి ఇలాంటి వాళ్ళకి దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు నివసించున్నాడనియు మీరు ఎరుగరా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఏం బ్రదర్, సరే గుర్తించుకున్నావా వాక్యం వచ్చినాం చెప్పంటాం మనకు సరే. ఏమంటున్నాడు దేవుడు మీరు ఆయన ఆలయం ఉన్నారంటున్నారు అనమాట. అంటే మనము, మన దేహం అంతా మనం కూడా ఎవరు దేవుని ఆలయం ఉన్నాము. ఒకసారి గుర్తుపెట్టుకో బ్రదర్, ఈరోజు నాకు సమాధానం ఇస్తున్న సంతోషం బాగానే ఉంది, కానీ ఇదే సమాధానం దేవుడి దగ్గర ఇచ్చి చూడు ఒకసారి ఎలా ఉంటుందో. మనం చెప్పడం ఈజీ కాదు, కానీ దేవుడి దగ్గర ఇదే మాట చెప్తే మన జీవితాలు తారుమారైపోతుంది. జాగ్రత్త, ఒకసారి లైఫ్ని ఒకసారి సెర్చ్ చేసుకో. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సవాలు చేసిన చాలా మంది గడిచిపోయారు వాళ్ళు. అందుకని ఒకసారి దేవుడికి అవకాశం ఇచ్చాడు మీ జీవితంలో. ఒక ద్వారా మాట్లాడారని, ఒక ద్వారా మీకు చెప్పారంటే మీరు సెర్చ్ చేసుకోవాలని చెప్పి ఉంటాడు. ఒకసారి ఆలోచించండి, ఆలోచించి దేవుడి మాటకి లోబడండి. చెడుకోవద్దు, దేహాన్ని, ఈ యొక్క జీవితాన్ని చెడుకోవద్దు. ఎందుకంటే జీవితం ఒకటే మనకు ఉండేది. ఆ జీవితానికి నువ్వు చెడుపుకుంటే మరొక జీవితం నాకు ఉంది, ఈ జన్మ నాకు అప్పుడు ఇంకో జన్మలో నేను ఏదో చేస్తానని అనుకుంటున్నావు, ఏముండదు. దేవుడు ఇచ్చిన ఒక లైఫ్ని జాగ్రత్తగా గడుపు. ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవితం ఆయనకి ఇష్టంగా జీవించాలి, కానీ మనకి నచ్చినట్టు జీవించాలి.